ఏంటమ్మా ఈ పొగలు? పొగలు కాదబ్బాయి, సెగలు. వచ్చి వాటేసుకుంటే పోతాయా? చెప్పండి. బ్రహ్మాండంగా పోతాయి. అమ్మో, నాకంటుకుంటే? నిన్ను వాటేసుకోవడానికి మేము ఉన్నాగా. అయితే ఓకే. రా అబ్బాయి, వాటేసుకో. వదులు. పోయినాయి పోయినాయి పోయినాయి. నా ఒంట్లో వేడంతా దిగిపోయింది. అవునమ్మాయి, ఇంతకీ ఇదేం రోగం కొత్తగా ఉంది? పప్ప రోగం. వయసు ముదిరితే వస్తుందిలే. సర్లే, ఇవన్నీ నాకెందుకు. ఇంతకీ మీరు ఊరు కొత్తగా వచ్చారా? ఎప్పుడు చూడలేదు. ఏంటనేది మాటల్లో చెప్పమంటావా, ఆట పాటల్లో చెప్పమంటావా? నాకు ఆటపాటలంటే చాలా ఇష్టం. ఓకే. అబ్బో, మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఇంతుంది, కానీ ఏం లాభం? సరైనోడు దొరికితేనే కదా. అదే మా అన్నయ్య బతుకుంటే మా అందరికి పెళ్లిళ్ళై ఈ పాటికి పిల్లల్ని ఎత్తుకుని తిరిగేవాళ్ళం. ఎక్కడికెళ్ళాడు? మొన్నటి వరకు మా మధ్యలోనే ఉండేవాడు. ఈ మధ్య అదిగో గోడ మధ్యకెళ్ళాడు. పోయాడా? మా అన్నయ్య పెద్ద రికార్డింగ్ డాన్సర్. ఎవరికైనా డాన్స్ చేస్తే కాళ్ళు పట్టేస్తాయి, కీళ్లు పట్టేస్తాయి. కానీ మా అన్నయ్య గుండె పట్టేసింది. పాపం. అన్నయ్య మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. మీరేం బాధపడకండి అమ్మాయి. పోయిన వాళ్ళు తిరుగురారు కదా, మీరు బాధపడితే. ఏం పర్లేదు, ఇదిగో మీకు నేనున్నాను. మాకు అదే కావాలి. అసలు వీళ్ళకి ఎందుకు అన్యాయం చేశావు నువ్వు? నీకే కనుక వీళ్ళ మీద ప్రేమ ఉంటే వీళ్ళకి నువ్వు న్యాయం చేయాలి, అంతే. ఈడెన్ని నిజంగా వచ్చాడు. అన్నయ్య, నీ ఇంట్రడక్షన్ అదిరింది. సూపర్ యాక్టింగ్, ఇరక్కొట్టేయాలి. చూస్తావుగా. అవునీ బాలరాజు కూడా అదిగో అక్కడ సోఫా వెనకాల దాక్కున్నాడు. నన్ను న్యాయం చేయమని అడిగిన మగాడా ఎక్కడ దాక్కున్నా? న్యాయం చేయమని పిలిచావుగా, వచ్చా. ఏం చేయాలో చెప్పు. నేనేదో క్యాజువల్ గా పిలిచాను, మీరేంటి సీరియస్ గా వచ్చేసారు? సి మిస్టర్ బాలరాజు, నేను ఆత్మనయ్యా. నేనేమి చేయలేను కామెడీ తప్ప. ఏదైనా చేస్తే గిస్తే నువ్వే చేయగల వ్యూ కంటూ. అయినా వీళ్ళందరికీ తోడుంటానని అభయస్తం ఇచ్చావు కదా. అవును, నిజమే. చూడు, మాట తప్పితే నరకంలో తాడు తీస్తున్నారు తెలుసా. ఆల్రెడీ ఫేస్డ్ అక్కడ. అవునా అని అడుగుతావేంటయ్యా? వీళ్ళ ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీస్తాన మాట ఇచ్చి తప్పినందుకు నరకంలో నా డొక్క చించి డోలు కట్టేస్తున్నారే బాబు. అమ్మో, లేదు లేదు, వీళ్ళకి ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను. దట్స్ గుడ్. ఆత్మగారు, మీరు డాన్సర్ గా నా కోసం స్టెప్ వేసి పెట్టరా? వై నాట్? విచ్ స్టెప్ యు వాంట్? ఇంద్రా స్టెప్. వెయ్యను, ఎరగదీస్తా. ఇదిగో, ఇది ఇంద్రా స్టెప్ కాదుగా. అది ఎక్కడ ఫేమస్? నాది చంద్ర స్టెప్, పైన ఫేమస్. అయితే నా కోసం ఆర్యా 2 లో అల్లు అర్జున్ ఫ్లోర్ స్టెప్ వేసారే, అదేరా ప్లీజ్. ఆర్యా 2 నా? నాయనో, ఈడు నిజంగా స్టెప్పులతో చంపేసేటట్టున్నాడు. ఏదో చేయరా. డన్. ఈయనేంటి బురదలో పందిలా తొల్లాడుతున్నాడు?
అమ్మో మా అమ్మ ఫోన్ చేసింది. నేను మళ్ళీ వస్తానే. ఏ మళ్ళీ వస్తావుగా? వస్తాను. ఏంటమ్మా ఇదంతా? ఫస్ట్ టైం నైట్ డ్యూటీకి వెళ్తున్నావు కదా అందుకే. ఏదో నీ ఆశగాని మళ్ళా తిరిగి వస్తానంటావా? ఏం పర్వాలేదు, ధైర్యంగా వెళ్ళు, నేనున్నాను కదా, భయపడకు వెళ్ళు. ఉమ్. నువ్వు ఉంటావు, నేనుండాలిగా. అరే రాంబాబు, ఇవాళ నుంచి నైట్ డ్యూటీ రా. మొత్తం చీకట్టుకుంది, భయం వేస్తుందిరా. ఏం చేయమంటావు? నైట్ డ్యూటీ అంతా ఏంటంటదిరా? ఎక్కడ మంచి ప్లేస్ చూసుకుని పక్కేసి తెల్లారలేగు, అదే నైట్ డ్యూటీ. అరే ఎక్కడ పడుకోమంటావు? వచ్చిన పక్కన పడుకోరా, అదే నేను చెప్పరా. పెట్టే ఫోన్. అమ్మో వీడికి కోపం వచ్చినట్టుంది. బాబాయ్. ఎవరు? బాలరాజు నువ్వా? ఉండే వస్తానా. ఏంట్రోయ్ మంచి హుషారుగా ఉన్నావు. ఇవాళ నైట్ డ్యూటీగా, అందుకనే హుషారుగున్నా. పర్లేదురా, బాగానే డెవలప్ అయ్యావు. ఈ హుషారేదో అడుగు లోపల చూపించు. అబ్బా దానిలో ఉంది, అక్కడి దాకెళ్ళి 2 రౌండ్లు వేసి వచ్చి నీ పక్కన పడుకోవడమేగా. అంత లేదు, అడవాకర్లో చెక్ పోస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి సంతకం పెడితేనే నువ్వు డ్యూటీ చేసినట్టు లెక్క. అర్థమైందా? ఏంటో ఆంజనేయ ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్. ఇది నీకు అప్రెంటిస్ పీరియడ్. ఒక్క రోజు లీవ్ పెట్టావంటే నేను ఉద్యోగం పీక్ అతని తర్వాత ఇష్టం. ఇప్పుడు ఎలా? నువ్వు జాబ్ చేయకపోతే ఈ ఫోటో కూడా దండ వేయాల్సి వస్తుంది. అరే రాంబాబు, ఇక నువ్వేరా నాకు దిక్కు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, పడుకుందాం అనుకున్నావే. కర్మకి పంచి రోటి. రాంబాబు ఏంటా? బైక్ పంచర్ అయ్యి ఫారెస్ట్ మధ్యలో ఆగిపోయిందిరా. అవునా? ఇప్పుడు కరెక్ట్ సేపు ఎక్కడ ఉన్నావా? తెలీదురా, బయలుదేరి 15 నిమిషాలు అయిందిరా. అంటే డేంజర్ ప్లేస్కి వెళ్ళిపోయావు. అంత దూరం నేను ఎవడాలమన్నాడు రా? అరే రూల్స్ ఒప్పుకోవంట్రా. ఎవరు చెప్పాడు? గార్డు బాబాయ్ చెప్పాడు. అంటే నన్ను చెప్పింది దాకా వాళ్ళకి చెప్పేసావా? కుదరదని చెప్పాడు రా. ఓ అలాగా. అప్పుడైతే ఆర్కే ఫోన్ చేయి, నాకెందుకు చేసావు? పెట్టేసి ఫోన్. అరే ప్లీజ్ రా, ఏం చేయాలో చెప్పరా. రే అరుపులు బాగా ఎక్కువైపోతున్నాయి రా. నాకు వినపడతాను ఇలా భయంగా ఉందిరా. రే అయితే పని చేయో, నువ్వు కూడా ఆడితో పడ్డారు, నీ పని అయిపోద్ది. సరేరా. ఏయ్ ఎవరు ఉన్నారండి? ఏయ్ నేను ఎవ్వరి జోలికి రాను, నా జోలికి ఎవ్వరు రావద్దు చెప్తున్నా. దేవుడా దేవుడా, దమ్ము ధైర్యం లేని వాళ్ళకి దేవుడా దేవుడా.